పెద్ది ట్రైలర్ రాబోతుంది. 'ఎన్టీఆర్ నీల్' టీజర్ ఏ టైంకి వస్తుందో తెలిసిపోతుంది. 'ఎన్టీఆర్ నీల్' టీజర్ ఎప్పుడొస్తుందో చెప్పేసారు. అండ్ ఆల్సో 'ప్రభాస్' గారి మూవీస్ అన్నీ ఇప్పుడు 3 మూవీస్ ఉన్నాయిగా, వాటి అప్డేట్స్ అయితే తెలిసిపోయాయి. 'కల్కి' అంత తొందర అయిపోతుందా? 'బ్లడీ రోమియో' పక్క పెట్టేశారు. 'దేకాలి మోజీ 2' తొందరగా వస్తుందా? 'పారడైజ్' రీషూట్స్ అయితున్నాయా మళ్ళీ? 'విశ్వంబర' ఇంత దారుణమైన డిసిషన్ ఏంట్రా? ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. గేమింగ్ ఛానెల్ ఒకటి స్టార్ట్ చేసిన, 'బ్యాట్‌మ్యాన్ ఆర్కమ్ నైట్' ఆడుతున్నా. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అయ్యా. 4 గంటలు లైవ్ అయినాయి. బట్ స్టిల్ బాగా వస్తున్నాయి. నాకు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ రామ్ పోతినేని గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే, ఆయన డైరెక్ట్ చేస్తున్నా, రాస్తున్నా, ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఆ సినిమా వర్కింగ్ టైటిల్ వచ్చేసి 'లోన్ వుల్ఫ్' అనుకుంటున్నారు. అండ్ ఈ సినిమాకి శామ్ సిఎస్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మే 15థ్ నాడు వస్తదంట. నాకైతే మాత్రం ఎక్సైట్‌మెంట్ ఉందా అంటే మాత్రం ఏమీ లేదు. ఇది ఒక సైఫై యాక్షన్ డ్రామా అంటున్నారు. సో ఐ రియల్లీ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ రామ్ గారికి డిఫరెంట్ జానర్ ట్రై చేస్తుంటారు కాబట్టి ఐ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. మే 15థ్ కాబట్టి 2 రోజులే ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దిస్ వీక్స్ రిలీజెస్ ఏమున్నాయిరా అంటే 'వీరభద్రుడు', 'కరుపు' అదొకటే ఉంది. తెలుగు సినిమా లేదు. ఉన్నా నాకంత గుర్తులేదు. పెద్ద సినిమాలైతే కావు. థియేటర్‌కి వెళ్ళేంత పెద్ద సినిమాలైతే ఏవీ లేవు. నెక్స్ట్ వీక్ ఏమైనా తెలుగు సినిమాలు ఉన్నాయంటే లేవు. యాక్చువల్లీ ఈ వీక్ 'మా ఇంటి బంగారం' రావాల్సింది. రావట్లేదు. అది పుష్ అవుతుంది. వాళ్ళు జులై అనుకుంటున్నారు. ఏమో నాకైతే మాత్రం ఆగమాగం అనిపిస్తుంది. వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ వీక్ ఏమైనా ఉన్నాయంటే ఏవీ లేవు. దాని తర్వాత ఏమైనా ఉన్నాయంటే ఏవీ లేవు. తెలుగు సినిమాలు లేవు. నెక్స్ట్ వీక్ 'దృశ్యం 3' ఉంది. 'ద మ్యాండలోరియన్' అండ్ 'రోగు' ఉంది. దాని తర్వాత ఇంకేమున్నాయో నాకైతే అంత ఏమీ అనిపియట్లేదు. ఇవన్నీ పెట్టుకొని టికెట్ రేట్ల దగ్గర మాత్రం ప్రాబ్లమ్ కొడుతది వీళ్ళకి. నెక్స్ట్ 'పెద్ది' వచ్చేంత వరకు పెద్ద సినిమాలు కాదు. అసలు థియేటర్‌కెళ్ళే సినిమాలు ఏవీ లేవు. సో సమ్మర్ దారుణంగా ఉంది. పెట్రోల్ ఖర్చులు పెరుగుతాయి. మోడీ గారు చెప్పేసారు కదా! ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇంట్లో ఓటీటీలో చూసేసేయండి సినిమాలు పరిస్థితి అన్నట్టు. 'వీరభద్రుడు' ఏం సంగతో రేపు మధ్యాహ్నం వరకు రివ్యూ వచ్చేస్తది. స్పీకింగ్ ఆఫ్ టికెట్ ప్రైసెస్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో శిరీష్ గారు చెప్పేదేంటంటే, ఇప్పటి నుంచి ఎంత పెద్ద సినిమా అయినా, ఏ సినిమాకి ఏ జియో వచ్చినా గానీ టికెట్ హైక్స్ అయితే పెట్టము. టికెట్ రేట్స్ పెంచము. ప్రతి సినిమాకి అదే రేట్ ఉంటదని చెప్పేసి చెప్పేశారు. ఖరాఖండిగా చెప్పేశారు అని అంటున్నారు. ఎన్ని సార్లు విన్నాం ఇది? ఎన్ని సార్లు జరిగింది ఇది? బొక్కని అసలు నమ్మను. అది జరిగిన తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది కాబట్టి 'పెద్ది' మీద కక్షతోటి ఇట్లా చేస్తున్నారు అంటారు గానీ, ఒక పెద్ద సినిమాకి జరిగితేనే తెలుస్తది జనాలకి. ఇది జరుగుతుందని చెప్పేసి. 'రాజా సాబ్‌కి' అలానే జరిగింది. మళ్ళా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ జియోలొచ్చినాయి, అదొచ్చినాయి, ఇదొచ్చినాయి ఆగం పట్టిచ్చేసిర్రు. సో 'పెద్ది' కూడా థర్డ్ నాడు ప్రీమియర్స్ ఉన్నాయి నైట్. మళ్ళీ ఏదో జరుగుతుంది అంటున్నారు. 'మైత్రి' కాబట్టి ఏమో తెలీదు గానీ, నాకైతే నమ్మకం ఏమీ లేదు. లాస్ట్ మినిట్ వరకు ప్రీమియర్స్ అయినా గానీ చేయాలి. బట్ నేను ఒకటే చెప్పేస్తా. 'ధురంధర్ 295'కొచ్చి 1800 కోట్లు కొట్టిందంటే, మిగతా మన సినిమాలు ఎందుకు కొట్టలేవు? ఇఫ్ యూ హావ్ ఎ గ్రేట్ కాంటెంట్ ఇట్ విల్ డెఫినెట్‌లీ వర్కౌట్. నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. ఓటీటీ అది చేస్తుంది. ఈ కథలని మాకొద్దు. అసలే రేట్లు పెరుగుతున్నాయి. సమ్మర్ సావగొడుతుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వంటున్నారు. సో ఇంకొక 2 నెలల మధ్యలో లాక్‌డౌన్ పడ్డదంటే ఏం చేయాలి? అన్నీ మూసుకోవాలి. కాబట్టి వచ్చింది తీసుకొని సినిమా రిలీజ్ చేయండి. నా పాయింట్ అదన్నట్టు. మీ థాట్స్ అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'వెంకటేష్' గారి 'AK47' మూవీ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారి మూవీలో దివ్యేందు శర్మ ఒక మెయిన్ క్యారెక్టర్‌లో చేస్తారంట. దివ్యేందు శర్మ మనకు తెలుసు. మన 'ఉన్నబాయి', 'పెద్ది'లో ఒక యాంటాగనిస్ట్ చేస్తున్నాడు. ఒక రోల్‌లో చేస్తున్నాడు. అది మన సినిమా చూసిన తర్వాత తెలుస్తది. పాపులారిటీ ఆల్రెడీ ఉంది. ఐ రియల్లీ హోప్ త్రివిక్రమ్ గారు మంచి రోల్ రాయాలి. అండ్ ఐ రియల్లీ హోప్ ఎవరైతే 'మున్నబాయి' డబ్బింగ్ చేశారో ఆయన చేస్తే బాగుంటదనిపిస్తుంది. సేమ్ విత్ 'పెద్ది' ఆల్సో. అండ్ అనవసరంగా జస్ట్ ఏదో హిందీ విలన్ని తీసుకురాకుండా ఒక మంచి రోల్, మంచి పెర్ఫార్మన్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తే 'దేవరలాగా' కాకుండా దీనిలో బాగుంటదని నా ఫీలింగు. ఇలా వచ్చిండు, అలా వెళ్ళిపోయిండు. సైఫ్ అలీ ఖాన్ ఏం చేసినా అనే ఫీలింగ్ ఉందన్నట్టు. నెక్స్ట్ సినిమా రాదు 'దేవర 2'. సో మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ స్పీకింగ్ ఆఫ్ 'జననాయకన్' విజయ్ గారు సీఎం అయ్యారు. హ్యాపీ టు హియర్ దట్. దాని తర్వాత ఏమైతుందో తెలీదు గానీ, ప్రస్తుతానికి 'జననాయకన్' గురించి అడిగితే కేవీఎన్ గారు, అదే ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు సినిమాలో దళపతి విజయ్ ప్లేస్‌లో సీఎం విజయ్ పెట్టే పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. రిలీజ్ డేట్ ఏంటంటే మాత్రం తెలీదు. ప్రస్తుతానికైతే మాత్రం రిలీజ్ డేట్ నన్ను అడిగితే నాకు తెలిసి వాళ్ళు జులైలో పెడతారు భయ్యా. జులై 3 అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది పెద్ద సినిమా అయితదనమాట. ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యారు కాబట్టి లాంఛనంగా రిలీజ్ చేయాలి. అండ్ ఆల్సో దే హావ్ టు గెట్ ద యూఎస్ రిలీజ్ డేట్స్ పాసిబుల్. ఎక్కువ టైం ఇవ్వాలి. మళ్ళీ ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ టైం కావాలి. 1.5 మంత్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. జులై 3 సినిమా రిలీజ్ అయితదని నేను అనుకుంటున్నా. నాకు సినిమా మీద నమ్మకం లేదు. సేమ్ 'జనకేసరి' అదే. ఐ డోంట్ యాక్చువల్లీ కేర్ అబౌట్ ఇట్. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'విశ్వంబర' గురించి వింటుంటే ఆగం అయిపోతున్నా. నా పరిస్థితి ఏందో అర్థమైతలేదు. సో 'విశ్వంబర' మూవీని 2 పార్ట్‌లుగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారని న్యూస్ అయితే వినబడుతుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తది. ఒక సినిమా రిలీజ్ చేయడానికి గతి లేదురా బాబు అంటే ఇంకా 2 సినిమాలంట. 2 పార్ట్‌లంట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది పరిస్థితి? ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్, సెకండ్ హాఫ్ ఇంకో పార్ట్ పెడతారా? అది 'దేవర', 'పుష్ప' చేసింది కదా! అంటే అవి 2 వర్కౌట్ అయినాయంటే 'పుష్ప' వర్కౌట్ అయింది. 'దేవర' వచ్చే పరిస్థితి వేరే విషయం గానీ ఎందుకు?
ఉన్న సినిమానే రావట్లేదురా అంటే ఇంకా 2 పార్ట్‌లు. 'హరిహర వీరమల్లు' కూడా గిట్లే జరిగింది. ఏంది పరిస్థితి? అట్లేమి వద్దు. జూలైలో ఎప్పుడో రిలీజ్ అంటున్నారు. అదేమో తెలీదు. అదైతేలేదు నాకు డౌటు. ఆగస్ట్‌లోకి పోస్ట్ చేస్తారు. జూన్‌లో ఉన్న సినిమాలే జూలైలోకి రావట్లేదు. ఇంకా ఆగస్ట్‌కి ఏమొస్తాయి బొక్క. సో, జూలైలో అంటున్నారు. చూద్దాం ఏమైతదో. నాకైతే మాత్రం ఈ 2 పార్ట్ సిట్యుయేషన్ అవసరం లేదు. జస్ట్ గెట్ ఇట్ ఔట్. అంతే రిలీజ్ చేసేసేయండి. ఇదొకటొచ్చిందని మర్చిపోండి. అది పాయింట్ అన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు 'విశ్వంబర' 2 పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ పక్కకు పెట్టేసేయండి. 2 పార్ట్‌లు ఇప్పటి నుంచే వింటే మీరు ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారో కింద కామెంట్స్‌లో పెట్టండి. సో, 'ద పారడైజ్' చాలా చాలా న్యూస్ వినబడుతుంది గట్టిగా. ఏంటి రీషూట్స్ జరుగుతున్నాయి. చాలా చాలా స్టోరీ చేంజెస్ జరిగినాయి. రీరైట్స్ అవుతున్నాయి. అండ్ అందుకే సినిమా రిలీజ్ డేట్ ఇబ్బందవుతుందని చెప్పేసి చాలా గట్టి న్యూస్ అయితే వినబడింది. అంతెందుకు నేను కూడా మాట్లాడిన దాని గురించి. కాపోతే ఈసారి 'పారడైజ్' అఫీషియల్ టీమ్ నుంచే గట్టిగా వినబడ్డ బజ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రీషూట్ కూడా జరగలేదు. మేము 100 డేస్ కన్సిస్టెంట్‌గా షూట్ చేశాము. అండ్ ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్‌గా వర్క్ చేశాము. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. అండ్ సినిమాని ఎట్టి పరిస్థితిలోనూ 21 ఆగస్ట్‌కే రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఎంతవరకు నిజమో కాదో మనకు తెలీదు గానీ, నేను అవన్నీ పట్టించుకోకుండా సినిమా మీద ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా. సో, ఖచ్చితంగా 21 ఆగస్ట్ అన్నారు కాబట్టి 21 ఆగస్ట్ కోసం వెయిట్ చేస్తాను నేనైతే మాత్రం. మిగతాయి ఖచ్చితంగా నాకైతే మాత్రం నిప్పు లేనిదే పొగ రాదని నేను అనుకుంటా. బట్ స్టిల్ ఈసారి మాత్రం నేను 'పారడైజ్' టీమ్‌ని నమ్మాలనుకుంటున్నా. ఐయామ్ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. బాగుండాలని కోరుకుంటున్నా. పాట వేరే లెవెల్‌లో ఉంది. సెకండ్ సాంగ్ ఎంగరే అనే ఫీలింగ్ ఉంది. బట్ టైమ్ అంటున్నారు కదా! లైక్ జూలైలో వస్తది అనుకుంటే అయితే మాత్రం మీ థాట్స్ ఏంటి అసలు 'పారడైజ్'? ఐయామ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ చెప్పండి. 'పారడైజ్' గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూనే 'బ్లడీ రోమియో' గురించి మాట్లాడాలి. నాని గారి, సుజీత్ గారి మూవీ. 'పారడైజ్' డిలే అయితుంది కాబట్టి 'బ్లడీ రోమియో' షూట్ కూడా కావట్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ టు షూట్. కాపోతే నాని గారి వల్ల డిలే అయితుంది కాబట్టి సుజీత్ గారు 'బ్లడీ రోమియోని' కాసేపు పక్క పెట్టేసుకొని టోటల్ ఫోకస్ అంతా 'దే కాల్ హిమ్ ఓజీ 2' స్క్రిప్ట్ మీద కూర్చుంటున్నారంట. సో, స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసుకొని ఎప్పుడైతే నాని గారు ఫ్రీ అవుతారో 'బ్లడీ రోమియో' తొందరగా షూట్ కంప్లీట్ చేసేసి వాళ్ళు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి దాని పోస్ట్ ప్రొడక్షన్ రెడీ చేసి రిలీజ్ చేసేసరికి వాళ్ళకి ఆల్రెడీ 'దే కాల్ హిమ్ ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ ఉంటది. సో, ఆ టైంకి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ రెడీ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రెడీ అయితారో వెంటనే షూట్ స్టార్ట్ చేసి షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ అయ్యేసరికి 2028 మిడ్ అయితది. నాకు పెళ్లయిపోతది. పిల్లలు పుడతారు. వదిలే ఎక్కువైపోయింది. బట్ స్టిల్ సో, ఐయామ్ ఎక్సైటెడ్ అంటే ఐయామ్ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ 'దే కాల్ హిమ్ ఓజీ 2'. నాకు అవసరం లేదన్న ఫీలింగ్ కూడా ఉంది. బట్ స్టిల్ నాకైతే మాత్రం ప్రీక్వెల్ అవన్నీ కంటే 'ఓజీ' అండ్ 'సాహో' వీళ్ళిద్దరితోటి 'ఓజీ క్రాస్ సాహో' అన్నట్టు ఒక సినిమా తీసేస్తే అయిపోతది నా ఫీలింగ్. బట్ ఎందుకులే కానీలే. బట్ 'బ్లడీ రోమియో' రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్. 'పారడైజ్' అయితే కంప్లీట్ అవ్వాలి. మీ థాట్స్ ఏంటి వీటి మీద కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, 'ప్రభాస్' గారి మూవీస్ గురించి మాట్లాడుతుంటే యమ్మ ఇదేం రోలర్ కోస్టర్ రా అని ఫీలింగ్ వస్తుంది. సో, ఫస్ట్ 'ఫౌజీ' గురించి మాట్లాడుకుంటే 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్ గారిది జస్ట్ 10 డేస్ షూట్ మాత్రమే మిగిలిందంట. మిగతాదంతా కూడా అయిపోయిందంట. మిగతాదంతా వేరే ఉందంట. బట్ అట్లా అనుకుంటే మరి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నారు, పెద్దే అన్నారు. 75% ఆఫ్ ద షూట్ కంప్లీట్ అయిపోయిందన్నారు. ఇంకా 25% షూట్‌లో ప్రభాస్ గారు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలిందా? అంటే డేట్స్ లేకుండా వీళ్ళేదో మేనేజ్ చేస్తున్నారా? లేదంటే నిజంగానే అంతే మిగిలిందా? టాకీ పార్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మళ్ళీ 'రాజా సాబ్' లెక్క వీళ్ళు హెడ్ రిప్లేస్‌మెంట్ అవన్నీ చేయరు కదా! నాకు డౌట్ కొడుతుంది. కాపోతే ఎట్టి పరిస్థితిలో డిసెంబర్‌లోనే వస్తదంట సినిమా. నేను నమ్మను. నేను సచ్చినా నమ్మను. సమ్మర్ 2027 అంటున్నారు. సో, చూద్దాం. అట్లా అనుకున్నా గానీ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే కొంపల్లి ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక పెద్ద సెట్ ఏసారు. ఒక 4 యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటేసారి షూట్ చేద్దామని చేశారు. కాపోతే సెట్ ఇంకా వర్క్ కాలేదని చెప్పేసి ఆ రోజు షూట్ అయితే క్యాన్సిల్ అయింది. కాపోతే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ దగ్గర దగ్గర 2 నెలలు ఉంటదంట. 60 డే షెడ్యూల్. దీంట్లో వివేక్ ఓబెరాయ్ గారు, ప్రభాస్ గారు కూడా పార్టిసిపేట్ అవుతారు. చాలా పెద్ద షెడ్యూల్. ఇదిలా ఉన్నా గానీ షూట్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కావట్లేదు. ప్రభాస్ గారు లేని పోర్షన్స్ అన్ని ఫటాఫట్ కంప్లీట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మార్చ్‌లోనే ఖచ్చితంగా సినిమా వస్తదంట. మార్చ్ 2027. ఇటు దిక్కు 'ఫౌజీ' ఏమో తేడా కొట్టిస్తుంది. అది ఏమో మొన్నేమో డిసెంబర్ 2027 అన్నారు 'స్పిరిట్'. నాకైతే మాత్రం స్టిల్ మార్చ్‌కి వస్తదని నాకు నమ్మకం లేదు. బట్ స్టిల్ ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి షూటింగ్ హ్యాపీ. ఇదిలా ఉండగా 'కల్కి 2' సినిమా షూటింగ్ అయితే మాత్రం ప్రస్తుతానికి 60% అయిపోయిందంట. నాకు నమ్మబుద్ధి అయితలేదు. ఏందిరా బోయ్ 60% షూట్ ఎట్లా అయిపోయిందిరా ఇంత తొందరగా? అట్లా అనుకున్నా గానీ, ప్రభాస్ గారి, సాయి పల్లవి గారి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకో 2 మంత్స్ తర్వాత స్టార్ట్ అయితాయి. అదే మన 'స్పిరిట్' 2 మంత్స్ షూట్ అయిపోతది కదా! దాని తర్వాత ఇది స్టార్ట్ అయితది. వీళ్ళ టోటల్ సినిమా షూట్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, జూన్ లోపు కంప్లీట్ చేసుకొని, డిసెంబర్ 2027 లోపు సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, యూ ఆర్ సేయింగ్ మీ జాన్యురీ 2026 నుంచి డిసెంబర్ 2027 వరకు వి విల్ గెట్ 4 ప్రభాస్ మూవీస్. ఇది ఐడియల్ వరల్డ్ సిట్యుయేషన్‌లో జరుగుతది. బొక్క గూడా గాదు ఇట్లా. నాకు తెలుసు ఒక్క సినిమా టైంకి రాదని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంటసలు? వాట్ యూ సే డిసెంబర్ 2026కి 'ఫౌజీ' అంట. సో, మళ్ళా 'స్పిరిట్' ఏమో మార్చ్ 2027కి వస్తదంట. ఇది డిసెంబర్ 2027కి 'కల్కి 2' వస్తదంట. అండ్ హైలైట్ ఏంటంటే 'సలార్ 2' నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితది షూటింగ్. ఆహా! తేడా ఇరుக்கும் భయ్యా.
యాహ్! మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో అయిపోయండి. బట్ స్టిల్ రియల్లీ ఎక్సైటెడ్. మనం 'సలార్ 2' గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 'ఎన్టీఆర్ నీల్' అమ్మ బాబోయ్! మే 28 నాడు టీజర్ రాబోతుంది. మిడ్‌నైట్ 12:06 ఎంతో 12కి వస్తుందంట. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఈ టీజర్ మీద ప్రస్తుతానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, మిగతా అన్ని అయితే జరుగుతున్నాయి. ఇదిలా అనుకున్నా గాని షూటింగ్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 1 కోసం యాక్షన్ ఎపిసోడ్స్ అయితే షూట్ చేస్తున్నారు. దీని తర్వాత సాంగ్స్ షూట్ చేస్తారంట. అదయిపోయిన తర్వాత టాకీ పోర్షన్ కంప్లీట్ చేస్తారంట. సో, దీనితోటి పార్ట్ 1 షూట్ అయితే కంప్లీట్ అయిపోతది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే పార్ట్ 2 మీద కూడా షూటింగ్ స్టార్ట్ అవుతది. పార్ట్ 2 టోటల్ కంప్లీట్ చేసిన తర్వాతనే జూన్ 11 మనకి నెక్స్ట్ ఇయర్ 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 1 రిలీజ్ అవుతది. దీని తర్వాత 6 మంత్స్ గ్యాప్‌లో 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతది. దిస్ ఈస్ ద ప్లాన్ రైట్ నౌ. మళ్ళీ వీళ్ళు రీరైట్స్, స్టోరీ చేంజెస్ అనేవి చేయకుండా కంటిన్యూ చేస్తే ఇదే జరుగుతది. అంతకంటే ఇంకేం లేదు. నేను మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. మే 28 వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ విధ్వంసం క్రియేట్ చేస్తారో చూడాలి. ఆ రోజు లైవ్ పెట్టుకుందాం, మాట్లాడదాం, ఎంజాయ్ చేద్దాం. మామూలుండదు. కుమ్మేద్దాం. సో, ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ కొట్టేసేయండి. కుమ్మేద్దాం ఆ రోజు. సో, యాహ్! 'పెద్ది' దగ్గరకొచ్చేసింది. 'పెద్ది' ట్రైలర్ అనౌన్స్ చేసేసారు. 18థ్ మే అది కూడా భోపాల్‌లో ఫస్ట్ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ముంబైలో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్లు ఇచ్చేసారు. ఇలా అనుకున్నా గాని సినిమా జూన్ 3 నాడు ప్రీమియర్స్ పడతాయి మనకు గూడా. ఇక్కడ నైట్ ప్రీమియర్స్ పడతాయి. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టికెట్ హైక్స్ ఏమైతదో చూడాలి. ఆ టైంకి జియో వస్తదా? వీళ్ళన్నీ ఏదో మాట్లాడుతున్నారు గానీ, ఆ టైంకి ఏమైతదో చూడాలి. ఇది అనుకున్నా గాని స్పెషల్ సాంగ్‌ని సెపరేట్‌గా లాంచ్ చేస్తారంట. దానికంటూ సెపరేట్‌గా రిలీజ్ డేట్ చెప్తారనుకుంటా. నాకనిపిస్తుంది మే ఎండ్ వరకు లైక్ ఇంకో సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 1 వీక్ ముందుండంగా సాంగ్ రిలీజ్ చేస్తారనుకుంటున్నా. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ 'పెద్ది'. అండ్ ఈ ట్రైలర్‌లో ఇప్పటి వరకు మనకి ఏది చెప్పలేదు 'పెద్ది' అసలు ఏంటి అని చెప్పి. 2 చిన్న గ్లింప్స్‌లు ఇచ్చారు. 2 సాంగ్స్ ఇచ్చారు. బట్ టోటల్ స్టోరీ ఏంటి? సినిమా ఏం జరగబోతుందని క్లారిటీ ఈ ట్రైలర్ ఇస్తదంట. సో, ఐయామ్ ఎక్సైటెడ్. సో, ఎలా ఉంటదో చూడాలి. అండ్ మీ ఎక్సైట్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంది 'పెద్ది'? అండ్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ వాట్ ఈస్ ఎ ట్రైలర్? అది కూడా లైవ్ పెట్టేసుకుందాం, చూసేద్దాం, బ్రేక్ డౌన్ చేసేద్దాం. విత్ 'ఎన్టీఆర్ నీల్' ఆల్సో బ్రేక్ డౌన్ చేసేద్దాం. అండ్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో సో, యాహ్! దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి లైవ్‌లో మాట్లాడేసుకుందాం సండే నాడు. అండ్ చెప్పినట్టుగానే గేమ్స్ ఆడతా, అన్ని ఆడతా లైక్ ఎందుకో వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ అంటున్నారంటే నాకెందుకో లాక్‌డౌన్ పడితే ఛాన్స్ ఉందని ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ సంపుతుంది. జాగ్రత్త. బయటికెళ్ళినప్పుడు వాటరు ఆర్ ఎల్స్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగండి. కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఏదో ఒకటి తాగండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ ట్రై చేయండి. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ గాని, బయటకి ట్రావెల్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలా ఇబ్బందవుతుంది. అండ్ దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఆల్రెడీ భాను బిజంకిలో పెట్టేసాను. వీలైతే చూసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.